నమస్తే, వెల్కమ్ టు CCTV. నేను మీ మధు. రాష్ట్రంలో భూమి ఉన్న వారికి తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నో ఏళ్లుగా సతమతమవుతున్న భూ వివాదాలకు చెక్ పెడుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో రైతులకు భూమి కలిగిన ప్రతి ఒక్కరి సమస్యలకు పరిష్కారం దొరకనుంది. సీఎం రేవంత్ సర్కార్ కొత్తగా రూపొందించిన భూభారతి బిల్లుకు గవర్నర్ జిష్ణుదేవ్ ఆమోదముద్ర వేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఇదిలా ఉంటే భూభారతి చట్టానికి గత ఏడాది డిసెంబర్లో అసెంబ్లీతో పాటు శాసన మండలి కూడా ఆమోదం తెలిపింది. దీంతో ఈ భూభారతి బిల్లు గవర్నర్ వద్దకు వెళ్ళింది. అయితే గత ఏడాది డిసెంబర్ 31న గవర్నర్ వద్దకు చేరింది ఈ బిల్. ఈ బిల్లును పరిశీలించి ఆమోదం తెలుపుతామన్నారు గవర్నర్. తాజాగా దీనిపై ఆమోద ముద్ర వేశారు. దీంతో తెలంగాణలో కొత్త భూ చట్టం అమలు కానుంది. కొత్త ఏడాది కొత్త రెవెన్యూ చట్టం 2025 రూపుదాల్చింది. చట్టం ఆమోద ముద్ర పొందిన కాపీలను రెవెన్యూ శాఖ చీఫ్ సెక్రటరీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అందజేసింది. భూభారతి బిల్లుకు ఆమోదం లభించడం పట్ల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గవర్నర్, సీఎంలకు కృతజ్ఞతలు తెలిపారు. గత రెవెన్యూ చట్టం 2020తో రాష్ట్రంలో సామాన్య ప్రజలు, రైతులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి చెప్పారు. అయితే ఈ చట్టం అమల్లోకి వచ్చి 3 ఏళ్లు గడిచినా విధి విధానాలను రూపొందించలేదన్నారు. రాష్ట్రంలో భూ సమస్య లేని గ్రామం ఒక్కటి కూడా లేదని తెలిపారు. గత ప్రభుత్వంలో నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం రెవెన్యూ వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని విమర్శించారు. గత ప్రభుత్వంలో కొందరి గుప్పిట్లో ఉన్న రెవెన్యూ సేవలను గ్రామ స్థాయి వరకు అందించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం విస్తృతంగా చర్యలు చేపట్టిందని వ్యాఖ్యానించారు. ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించబోతున్నామని తెలిపారు. దీంతో ఆ గ్రామస్తులు తమ భూముల విషయంలో ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే పరిష్కారం పొందవచ్చని చెప్పుకొచ్చారు. ఈ వ్యవస్థను ప్రజలకు చేరువ చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. అయితే ROR 2020 స్థానంలో భూభారతి చట్టం రావడంతో ప్రజలకు కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. భూ తగాదాలు త్వరగా పరిష్కారం అవుతాయని అంటున్నారు. అలాగే సర్వే నెంబర్లలో అవకతవకలు ఉంటే వాటిని సరిచేసే అవకాశం లభిస్తుందని చెబుతున్నారు. దీంతో పాటు భూములు ఉండి పట్టాదారు పాసు పుస్తకాలు లేని వారికి పాసు పుస్తకాలు లభించే అవకాశం ఉంటుందని తెలిపారు. దీంతో పాటు ఆక్రమణలకు గురైన భూములు వెలుగులోకి వస్తాయని తెలిపారు. దీంతో ప్రభుత్వ భూములు కబ్జాదారుల చెర నుంచి విడుదలై తిరిగి ప్రభుత్వానికి అందుతుందని తెలియజేశారు. వీటన్నిటితో పాటు ధరణి పోర్టల్ స్థానంలో భూభారతి పోర్టల్ అమల్లోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చినప్పటికీ భూమి కలిగిన వారి సమస్యలు పరిష్కారం కాలేదన్న చర్చ గత కొన్నేళ్లుగా జరుగుతుంది. ఇందులో అనేక సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయని చాలా మంది అధికారులు తెలిపారు. అందులో భాగంగానే ఈ భూభారతి అనే కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకువచ్చినట్లు ప్రభుత్వం చెబుతుంది. దీంతో ప్రజల భూ సమస్యలు త్వరితగతిన పరిష్కారం అవుతాయని భావిస్తోంది.